health. Reboot your body. Omega 3 oil extracted from algae. Strong heart, sharp mind, healthier you. నమస్కారం అండి, నేను డాక్టర్ ప్రదీప్ వజ్జా మాట్లాడుతున్నా. నేను భాస్కర్ హాస్పిటల్ షాపూర్ గండిమైసమ్మలో చేస్తున్నా అండి. ఈరోజు మనం మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ థైరాయిడ్ గురించి తెలుసుకుందాం. ఈ థైరాయిడ్లో ఉండే లక్షణాలు ఏంటి అన్నది మనం తెలుసుకుందాం. యాక్చువల్లీ చెప్పుకోవాలి అనుకుంటే మన భారతదేశంలో ప్రతి 10 మందిలో ఇద్దరికి థైరాయిడ్ అనేది ఉందండి. ఈ థైరాయిడ్ అనేది 2 రకాలు ఉంటుంది. అది హైపోథైరాయిడ్ అండ్ హైపర్ థైరాయిడ్. హైపోథైరాయిడ్ అంటే ఏంటంటే లావుగా అయ్యే థైరాయిడ్నే హైపోథైరాయిడ్ అంటాం. సన్నగా అయ్యే థైరాయిడ్ని హైపర్ థైరాయిడ్ అంటాం. ఈ హైపోథైరాయిడ్, ఈ లావుగా అయ్యే థైరాయిడ్ మన భారతదేశంలో 100%లో 85% మంది లావుగా అయ్యే థైరాయిడ్తో బాధపడుతున్నారు. మిగతా 15% మంది మాత్రం సన్నగా అయ్యే థైరాయిడ్తో బాధపడుతున్నారు అనమాట. సో ఇప్పుడు ఈ లక్షణాలు అన్నవి రెండిటికి ఆపోజిట్ ఉంటాయి. లైక్ లావుగా అయ్యే థైరాయిడ్, హైపోథైరాయిడ్కి సెపరేట్ లక్షణాలు ఉంటాయి, హైపర్ థైరాయిడ్, సన్నగా అయ్యే థైరాయిడ్కి సెపరేట్ లక్షణాలు ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం హైపోథైరాయిడ్ గురించి డిస్కస్ చేద్దాం. అంటే ఈ లక్షణాలు ఉంటే వాళ్ళకి హైపోథైరాయిడ్ ఉన్నట్టు. మెయిన్గా మనకి హైపోథైరాయిడ్లో కనబడే లక్షణాలు ఏంటంటే, ఇప్పుడు మీకు చెప్పే కదండి, దీన్ని పిలవడమే లావుగా అయ్యే థైరాయిడ్ అంటాం. మెయిన్గా లావుగా అవుతారనమాట. చాలామంది వెయిట్ బిఎంఐకి మించి ఉంటుంది. ఫస్ట్ వెరీ కామన్ సిమ్టమ్. రెండో సిమ్టమ్ ఏంటంటే జుట్టు ఊడడం. అంటే మ్యాక్సిమం హైపోథైరాయిడ్లో అందరికీ జుట్టు ఊడడం కానీ ఫ్రోంటల్ బాల్డ్నెస్, ఈ ముందు జుట్టు అనేది ఊడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది 2. మూడోది వీళ్ళలో ఎక్కువగా ఏంటంటే బద్ధకం కానీ నీరసం కానీ లేదా ఎక్కువ నిద్రపోవడం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ హైపోథైరాయిడ్లో ఈ స్ట్రెస్ లెవెల్స్ పెరగడం వల్ల కూడా ఇలా అవుతూ ఉంటుంది. ఎక్కువ మాటకు వీళ్ళు డిప్రెస్డ్, అంటే ఎక్కువ బాధపడడం, డిప్రెషన్లో ఎక్కువగా ఉంటూ ఉంటారు. ఇంకా ఇవే లక్షణాలు కాకుండా కొంతమందికి ఇంకా వేరే లైక్ గొంతు వాపు చెందడం కానీ, లేదా మెడ అనేది నల్లబడడం కానీ, లేదా చాలామందిలో స్కిన్ అనేది పొడిగా ఉంటుంది. మోషన్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం, అంటే మోషన్ రోజు అయినా కూడా గట్టిగా అవ్వడం, రెగ్యులర్గా అవ్వకపోవడం, స్కిన్ ప్రాబ్లమ్స్. కొన్ని సందర్భాల్లో వీళ్ళు లావుగా ఉన్న వాళ్ళు చలిని బాగా తట్టుకుంటారు. కానీ హైపోథైరాయిడ్లో ఏంటంటే చలిని తట్టుకోలేరు వీళ్ళు సరిగా. ఇంకా పిల్లల్లో కూడా హైట్ గ్రోత్ కానీ లేదా ఏమంటారు కొంచెం మర్చిపోవడం, కాన్సన్ట్రేషన్, ఇలాంటివన్నీ కూడా తక్కువగా ఉంటాయి ఈ థైరాయిడ్ ఉండడం వల్ల. సో ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదండి హైపోథైరాయిడ్ సిమ్టమ్స్. ఇప్పుడు మనం హైపర్ థైరాయిడ్ సిమ్టమ్స్ అనేవి మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం హైపర్ థైరాయిడ్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ హైపర్ థైరాయిడ్ అనే సన్నగా అయ్యే థైరాయిడ్ అంటాం. ఈ హైపర్ థైరాయిడ్ ఇండియాలో ఓన్లీ 10 to 15% ఉంటుంది. బట్ వరల్డ్ వైడ్గా అయితే మాత్రం హైపర్ థైరాయిడ్ ఎక్కువ. అంటే ఈ సన్నగా థైరాయిడ్ ఎక్కువ, లావుగా థైరాయిడ్ తక్కువ. ఎందుకు రీజన్ అంటే మన ఇండియాలో ఏంటంటే అయోడిన్ డెఫిషియన్సీ వల్ల మన ఇండియాలో ఎక్కువ శాతం హైపోథైరాయిడ్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఈ సన్నగా థైరాయిడ్ సిమ్టమ్స్ తెలుసుకుందాం. దీనికి పేరే మనం సన్నగా థైరాయిడ్ పెట్టుకున్నాం కాబట్టి ఫస్ట్ సిమ్టమ్ వచ్చి మనుషులు అనేవాళ్ళు వెయిట్ లాస్ అవుతూ ఉంటారు. తొందరగా బరువు తగ్గడం, లేదా కళ్ళు అనేవి బయటికి ప్రొట్యూడ్ అయినట్టు ఉంటాయి, చాలా సన్నగా ఉంటారు. ఇది ఫస్ట్ వెరీ కామన్ సిమ్టమ్. రెండోది ఏంటంటే వీళ్ళలో ఎక్కువగా గుండె దడ అనేది ఉంటుంది. ఇంకొకటి మనకి వీళ్ళకి ఎక్కువ బాడీ వేడిగా ఉంటుంది అనమాట. చెమటలు పట్టడం, అంటే చిన్న పని చేసినా కూడా వీళ్ళు చెమటలు పట్టడం కానీ, మోషన్స్ ఎక్కువ అవ్వడం కానీ, వీళ్ళు నిద్ర కూడా కొంచెం తక్కువగా ఉంటుంది. హైపోథైరాయిడ్లో నిద్ర ఎక్కువ, దీనిలో తక్కువ. ఇంకా వీళ్ళు యాంగ్జైటీ, అంటే ఆత్రం, టెన్షన్ ఎక్కువ ఉంటుంది. అదే హైపోథైరాయిడ్లో కొంచెం బాధ, డిప్రెషన్ ఎక్కువగా ఉంటుంది అనమాట. వీళ్ళలో కొంతమందికి ఏంటంటే చేతులు ట్రెమ్మర్స్, ఎక్కువగా థైరాయిడ్ అయినప్పుడు చేతులు వణకడం కానీ, లేదా కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఛాతిలో నొప్పి, గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్ అనేవి బాగా ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం హైపర్ థైరాయిడ్ గురించి తెలుసుకున్నాం కదా. అసలు ఈ హైపర్ థైరాయిడిజంలో కానీ ఫుడ్స్ ఏమేమి తీసుకోవాలి, ఏమేమి తీసుకోకూడదు అన్నది తెలుసుకోవాలి. కామన్గా మనకి హైపర్లో కానీ తీసుకోకూడని ఫుడ్ ఏంటంటే బ్రాకియేసి ఫ్యామిలీ. అంటే ఈ మొక్కలు అనేవి తినొద్దు మనం. ఏవి అంటే క్యాలీఫ్లవర్, క్యాబేజ్, బీట్రూట్, క్యారెట్, బ్రోకలీ, ఇలాంటి ఫుడ్స్ అనేవి మాత్రం కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. కొన్ని సందర్భాల్లో సోయాబీన్స్ ఇలాంటివి కూడా అవాయిడ్ చేస్తే మంచిది. అండ్ వీళ్ళు అన్ని ఫుడ్స్ ఏమేమి తినొచ్చు అంటే ఫుడ్స్ అన్నీ తీసుకోవచ్చు. లైక్ ఎక్కువగా విటమిన్ సి ఉండే ఫుడ్స్ లైక్ ఆరెంజెస్, పపాయ, కివి ఎక్కువగా ఉండాలన్నమాట. లేదా అరటిపళ్ళు కానీ, ఉసిరికాయలు కానీ,
ఇలాంటివన్నీ వీళ్ళు బాగా తీసుకోవాలి. తీసుకోకూడదు ఓన్లీ ఆ మొక్కలు అంటే ఆ దుంపకూరలు కూడా కొంచెం తగ్గించుకోవాలి. ఎందుకంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఎక్కువగా వాతం అంటే కీళ్ళ వాతాలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి, వాళ్ళు వెయిట్ పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంచెం కొలెస్ట్రాల్ ఫుడ్స్, కార్బోహైడ్రేట్స్ అంటే రైస్ ఐటమ్స్, పిండి వంటకాలు అవన్నీ తగ్గించుకోవాలి. అట్ ద సేమ్ టైం వీళ్ళు దుంపలు ఉంటాయి కదండి, ఆలుగడ్డ కూరలు ఇవన్నీ కూడా తగ్గించుకుంటే మంచిదండి. హైపోథైరాయిడ్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా అయోడైజ్ సాల్టే తీసుకోవాలి. ఎందుకంటే ఈ ఇండియాలో మనకి హైపోథైరాయిడ్ అన్నది వెరీ కామన్. ఎందుకంటే వెరీ కామన్ అయోడిన్ డెఫిషియన్సీ వల్ల ఇది ఎక్కువగా ఉంది. అంటే 80% అయోడిన్ డెఫిషియన్సీనే. సో అందువల్లనే మనం అయోడైజ్ సాల్ట్ తీసుకోవాలి. మామూలుగా నిమ్ముప్పు అని చెప్పి ఆ ఉప్పు ఉంటుంది, గడ్డుప్పు అనేది అసలు తినకూడదు. టాటా కొన్ని టైప్ ఆఫ్ అయోడైజ్ సాల్ట్స్ ఉంటాయి. టాటాలో కానీ చాలా బ్రాండ్స్లో అయోడైజ్ సాల్ట్ ఉంటుంది. ఆ అయోడైజ్ సాల్ట్ తీసుకోవడం వల్ల ఈ థైరాయిడ్ అనేది కంట్రోల్లో ఉంటుంది. ఈవెన్ వాళ్ళ పిల్లలకి కానీ అంటే మదర్కి ఒకవేళ థైరాయిడ్ వచ్చినా కూడా అయోడైజ్ సాల్ట్ తీసుకోవడం వల్ల పిల్లలకి థైరాయిడ్ వచ్చే అవకాశాలు చాలా మటుకు తగ్గుతాయి. సో ఖచ్చితంగా అయోడైజ్ సాల్టే వాడాలండి థైరాయిడ్ ఉన్న వాళ్ళు. థ్యాంక్ యూ.